ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి, 25న నిమజ్జనం నేపథ్యంలో గణేష్ ఉత్సవాలను సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు చేసినటువంటి ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గురువారం సమీక్షించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించినటువంటి యొక్క సమావేశానికి అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్, ఇక హెచ్ఓడీలు కూడా హాజరు కావడం జరిగింది. గణేష్ విగ్రహాల ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, లైటింగ్, విద్యుత్ సరఫరా, వైద్య సౌకర్యాలు, అత్యవసర ప్రతిస్పందనతో పాటుగా కూడా ప్రజా భద్రత వంటి అంశాలపైన ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తుంది ఈ సమావేశంలో. బాలాపూర్ గణేష్ ఊరేగింపు, నిమజ్జన ఏర్పాట్లపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించడం జరిగింది. రోడ్లు, బ్యారికేడింగ్, ఇక క్రేన్లు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అత్యవసర సేవలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించడానికి ఒక ప్రత్యేక సమన్వయ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిమజ్జన ప్రక్రియ పర్యవేక్షణకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ట్యాంక్ బండ్ వద్ద ఒక కంట్రోల్ రూమ్తో పాటు ప్రధాన సరస్సులు, చెరువులు, నిమజ్జన ప్రదేశాల వద్ద మొబైల్ క్రేన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.